అనగనగా ఒక ఊరు. ఆ ఊరు పల్లెటూరు. అయితే ఆ గ్రామంలో ఎప్పుడూ వర్షాలు పెద్దగా రావడంతో ఆ గ్రామంలో ఉండేవారు ఎలా పంటలు పండించుకోవాలి, ఎలా కడుపు నింపుకోవాలి, ఎలా జీవించాలని చాలా అయితే అదే సమయంలో ఆ ఊర్లో ఒక కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో సీతయ్య అనే వ్యవసాయదారుడు, అదేవిధంగా వారి కుటుంబమైన తన భార్య అయిన లక్ష్మి, మళ్ళీ ఒక కొడుకు ఒక కూతురు ఉండేవారు. ఆ కొడుకు ఎప్పుడూ పెద్ద చదువులు చదువుకోవాలి, ఇంజనీరింగ్ కావాలని చాలా కలలు కనేవాడు. ఇంకా చిన్న పాప ఉండేది. ఆ పాప ఇంట్లో చిన్న చిన్న పనులు చేసుకుంటూ అమ్మకి అండగా అర్థం చేసుకుంటూ ఉండేది. అంతలోనే సీతయ్యకు చాలా కష్టాలు, రాత్రి పడుకోవడం కూడా కష్టంగానే ఉండేది. తన అనారోగ్యం వల్ల పంటలు ఎలా పండించాలి, పిల్లలకి ఎలా మంచి భవిష్యత్తును తీసుకురావాలి అని చాలా ప్రయత్నం చేసేవాడు. పొలంలో పని చేసినా కూడా పంట సరిగ్గా పండకపోవడం వల్ల చాలా బాధపడేవాడు. అయితే ఒకరోజు ఎదురుగా వేరే వాళ్ళ సహాయం తీసుకొని మరి పండించినా కూడా పంట సరిగ్గా పండలేక చాలా నష్టం వచ్చింది. దీంతో సీతయ్యకి ఏం చేయాలో అర్థం కాక తను అస్వస్థకు చాలా గురయ్యేవాడు. దీంతో వాళ్ళ కుటుంబం అంటే తన భార్య అయిన లక్ష్మి, మేమందరం ఉన్నాం కదా, మీరెందుకు ఇంత బాధపడుతున్నారు అని పిల్లలతో సహా తన తండ్రి అయిన సీతయ్యను గౌరవిస్తూ ఆదరిస్తూ చెప్పేవారు. అయితే లక్ష్మి కూడా ఇలానే అంటుంది. ఈ విధంగా తెలిసిన సీతయ్య ఎప్పుడు కూడా నేను పిల్లలకి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వలేకపోతున్నాను అని చాలా చింతించేవాడు. కానీ పిల్లల ఆలోచనలు చాలా మంచిగా ఉండడం వలన పిల్లలు ఎల్లప్పుడూ వాళ్ళ తండ్రి అయిన సీతయ్యకు చెప్పేవారు, నాన్న మీరు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు, మేమున్నాము కదా అని ధైర్యం చెప్పుకుంటూ వచ్చేవారు. వీళ్ళన్నిటిని బట్టి ఈ కుటుంబం యొక్క ప్రాముఖ్యత, అందరు కలిసిమెలిసి ఉండడం వలన ఎలాంటి కష్టం వచ్చినా నష్టం వచ్చినా అన్ని ఒడిదుడుకులలో ముందుకు వెళ్ళిపోయేవాళ్ళు. అదేవిధంగా కొన్ని రోజులలో వాళ్ళ కుటుంబం యొక్క మెల్లమెల్లగా కుటుంబంలో కొన్ని మార్పులు జరిగాయి. బాగానే స్థిరపడుతూ పంట కూడా బాగానే పండింది. దీని వలన సీతయ్య యొక్క లక్ష్యం కూడా పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించేవాడు. ఈ విధంగా పంట బాగా పండడం వలన ఆ పంట పండిన దాని నుంచి వచ్చే డబ్బులతో పిల్లల్ని చాలా మంచిగా చదివించేవాడు. తన కొడుకైనా అతనికి బాగా ఒక మంచి ఉద్యోగం రావాలని ఎన్నో ఖర్చులతో తను ఒడిదుడుకులను ఎన్నో చూసి పిల్లల్ని అలా సాగుకుంటూ వస్తాడు. దీని వలన పిల్లలు భవిష్యత్తు కూడా మారిపోతుంది. తన కొడుకైన అదే ఊరిలో ఇంజనీరింగ్ బాగా పెద్ద చదువుకొని ఆ ఉద్యోగం చేస్తూ ఊరిలోనే స్థిరపడిపోతాడు. ఇంకా ఊరిలో ఎలాంటి సమస్యలు వచ్చినా, ఏ విధమైన పనులు వచ్చినా తనే ఉండి ముందు చూసుకునేవాడు. అన్నిట్లో అటు ఇటు ఉద్యోగం చేస్తూ, అటు పొలంలో నాన్నకి సహాయం చేస్తూ ఇలా కుటుంబం అనేది గడిపేస్తూ ఉండేవారు. ఇంకా పాప తను చిన్నగా ఉండడం వల్ల తనకి చిన్నప్పటి నుంచే ఒక స్థాయి నుంచి ఎదుగుతున్నామని మంచి ఆలోచన ఉండడం వలన తను ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి మొదలుపెట్టేది. ఇటు చదువుకుంటూ అటు అమ్మకి ప్రాధాన్యత ఇస్తూ చిన్న చిన్న ఇంట్లో పనులు చేస్తూ తనకి కథలలో బాగా ఇష్టం ఉండేది. అందువిధంగా కవితలు రాయడం, కథలు చెప్పడం ఇలాంటివి చేసేది. ఇవన్నిటి వలన కొన్ని రోజుల తర్వాత ఇంకా వాళ్ళ కుటుంబం అనేది చాలా మంచిగా స్థిరపడిపోయింది. పంట ఎంతో నష్టం ఉన్నప్పుడు ఒక ఆ ఎత్తు నుంచి ఎత్తుకు రావడం అనేది చాలా మంచి ఆలోచన. దీని వలన ఏంటంటే ఈ కుటుంబం ఎప్పుడు చూసినా కలిసిమెలిసి ఉంటుందని, ఎలాంటి బాధలో అయినా కలిసిమెలిసి